అండ్ నాకు చిన్న డౌట్ ఏంటంటే వ్యూవర్స్ కూడా రెగ్యులర్ గా చూస్తున్నారు యూట్యూబ్ లో, అన్ని షాప్ లో వాళ్ళు ఎంబ్రాయిడరీ మిషన్స్ అని చూపిస్తున్నారు. మరి మనకి వేరే షాప్ కి ఇక్కడికి కంపేర్ చేసినట్లయితే డిఫరెన్స్ ఏంటి? కరెక్ట్ గా అడిగారండి. బట్ ఎంహెచ్ అనేది బ్రాండ్ అండి, ఎందుకంటే మేము క్వాలిటీ వైజ్ గా వెళ్తాము అండ్ ఏంటంటే కంప్లీట్ గా అప్డేట్ లో మేము ఫోకస్ చేస్తాం అన్నమాట. అయితే బడ్జెట్ ని బట్టి కూడా ప్రోడక్ట్ ఉంటుంది, కస్టమర్ నీడ్ ఏంటి అండ్ వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకునే ప్రోడక్ట్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు అందరూ లేడీస్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి కూడా చేసుకోవాలి, మేము కూడా ఓన్ గా ఎర్న్ చేయాలని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. రిచ్ పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు. అందరికి బడ్జెట్ లో ఉండేలా మిషనరీస్ ఎలా ఉన్నాయి కాస్ట్ మీ దగ్గర? 3 lakh నియర్ నుంచి అప్ టు 7 lakhs వరకు ఉన్నాయి. ఇది యావరేజ్ బడ్జెట్. ఇంకా హైలీ ప్రొఫెషనల్ వాళ్ళకి 14 lakh అబౌవ్ నుంచి కూడా ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ టైప్ చేసుకోవాలి మల్టీ హెడ్స్ అంటే 20 lakh 14-15 lakhs అలా కూడా అబౌవ్ ఉన్నాయి మల్టీ హెడ్స్ కూడా. అండ్ మిషన్స్ కి కూడా ట్రైనింగ్ ఎలా ఇస్తారు? మిషన్ పర్చేస్ చేశాక ట్రైనింగ్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇన్స్టలేషన్, ట్రైనింగ్, వారంటీ ఇవన్నీ కూడా కంపెనీ సపోర్ట్ ఉంటుంది. అండ్ కాస్ట్ అండ్ మెటీరియల్ ఎలా ఉంటుంది మేడం? మెటీరియల్స్ కావాలంటే మిషన్స్ చాలా మంది డౌట్ ఏంటంటే దీనికి కరెంట్ బిల్ ఎంత వస్తుంది, మిషన్స్ పెద్ద అనిపిస్తాయి కదా అండ్ కొద్దిమంది కరెంట్ బిల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, కొద్దిగా మంది మెటీరియల్ కాస్ట్ అడుగుతుంటారు. బట్ ఇదంతా కూడా జీరో మెయింటెనెన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 1000 rupees ఒక వర్క్ కి మనం చార్జ్ చేస్తున్నాం అంటే అది జీరో మెయింటెనెన్స్ కిందికి వస్తుంది. లైక్ ఒక 10% 15% వస్తే పర్సెంట్ కిందికి చెప్తాము. బట్ మనం చేసే కాస్ట్ తోటి ఇది చాలా బెటర్ ఉంటుంది, జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్స్ మనం నార్మల్ గా మగ్గం వర్క్స్ రెగ్యులర్ అయిపోయింది కదా అది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మీ దాంట్లో స్పెషాలిటీ ఏంటి మీ మిషన్ లో? మీరు ఇక్కడికి వచ్చారు కదా, నేనే ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇక్కడ చూసారు కదా, ఏమైనా మేబీ మీకు యాజ్ ఎ లేడీ కాబట్టి మీరు కూడా మీకు ఐడియా ఉంటుంది ఎంబ్రాయిడరీ గురించి. తోటి ప్లాన్ చేసుకుంటే 4 above నుంచి 7 వరకు ఉంటాయి. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటి మేడం? నార్మల్ గా ప్రతి దాంట్లో కూడా డివైజెస్ యాడ్ చేస్తే ఇప్పుడు మీరు ఏవైతే వర్క్స్ అన్ని చూసారో అవన్నీ వర్క్స్ కూడా చేసుకోవచ్చు, అన్ని మిషన్స్ లో వస్తాయి. ఇది వచ్చేసి డబుల్ హెడ్ అండ్ ఆల్రెడీ ఎంబ్రాయిడరీ నాకు హెవీ ప్రొడక్షన్ కావాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు అనమాట. ఇది 2 hands ఎట్ టైం వేస్తుంది. సో టైం సేవ్ అవుతుంది అనమాట, కస్టమర్ కి త్వరగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఎంబ్రాయిడరీ నాకు ఫాస్ట్ గా కావాలనుకున్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఇందాక చూపించింది బేసిక్ మోడల్, ఇది డబుల్ హెడ్ అని కాదు, అది సింగిల్ దాంట్లో డివైజెస్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. సింగిల్ హెడ్ లో ఓన్లీ 1 hand 1 time వేస్తుంది. డబుల్ హెడ్ లో ఏంటంటే 2 hands 1 time లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ హ్యాండ్ ఒక 2 hours పట్టింది, 2 hours 2 hours 4 hours. సో దీంట్లో ఏంటంటే 2 hours లో 2 hands అయిపోతాయి. 8 hours లో ఇంకొక 2 hands వేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ కస్టమర్ కి బెస్ట్ ఇవ్వచ్చు, టైం సేవ్ అవుతుంది. పాయింట్. అండ్ ఇది ఓన్లీ ఎంబ్రాయిడరీ నాకు ఎక్కువ ప్రొడక్షన్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ నేను ఆర్డర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఉంటుంది. కమర్షియల్ బేస్డ్ అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మిషన్ కాస్ట్ ఎంతండి? ఇది 4 lakh అబౌవ్ ఉంటుంది. ఈఎంఐ ఫెసిలిటీ అయితే మనకి బ్యాంక్ నుండి అలా ఉంటుంది కదా, చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఉమెన్ స్టార్ట్అప్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగున్నాయి ఆపర్చునిటీస్, ఒకసారి ట్రై చేస్తే బెటర్. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే మనకి ఇప్పుడు చూసే వాళ్ళు మొత్తం తెలంగాణ స్టేట్ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా చూస్తుంటారు. ఇది మెయిన్ అండి, నాకు చాలా హెడేక్ ప్రొసెసర్ ఎందుకంటే బాగా అడిగారు. అయితే నేను ఇచ్చేది మాత్రం ఓన్లీ తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక 3 states మాత్రమే ఇస్తాను. అండ్ ఎక్కడెక్కడ నుంచో వస్తుంటాయి కాల్స్ కంపల్సరీ వస్తాయి, ఇంటర్నేషనల్స్ నుంచి వస్తుంటాయి అండ్ నార్త్ చాలా ఏరియా నుంచి వస్తాయి. బట్ నాకు ఎక్కడైతే సర్వీస్ కంఫర్ట్ ఉంటుందో అటు మాత్రమే ఇస్తున్నా. మెయిన్ సేల్ కాదు, ఇంపార్టెంట్ సర్వీస్ కూడా. కాబట్టి సర్వీస్ రిలేటెడ్ ఎక్కడైతే నేను చేయగలుగుతున్నానో అక్కడ మాత్రమే ప్రోడక్ట్ ఇస్తున్నాను. తెలంగాణ, ఆంధ్ర స్టేట్ వాళ్ళు మాత్రమే మిషన్స్ కోసం అయితే కాల్ చేయండి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటండి? ఇది ఏంటంటే ఓన్లీ చెన్నైలో అనేది ఎక్స్ట్రా ఉంటది. బట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, 14 lakh అబౌవ్ పడుతుంది. బట్ ఇది కావాలంటే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్ గా ఇలా ఎంబ్రాయిడరీ అండ్ డివైస్ ఏదైతే ఇలా మగ్గం వర్క్స్ అని చెప్పామో ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ అయినా ఇది గాగ్రాకి యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ హెవీగా. సో అది ప్యాటర్న్ అనమాట. ఇలా మగ్గం వర్క్ యూజ్ చేసే డివైజెస్ ఏవైనా కావాలంటే ఇలా డివైజెస్ ఉంటాయి, ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది. సో ఇది మనకు 4 lakh అబౌవ్ నుంచి అప్పుడు 7 lakh అబౌవ్ వరకు ఉంటుంది, డిపెండ్ మోడల్ ని బట్టి ఉంటుంది. ఓకే మ్యామ్, మిషనరీ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి మా వ్యూవర్స్ కోసం చూపిస్తారా? ఈ ఆపరేటింగ్ అయితే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందండి, చాలా అంటే చాలా ఈజీ. మొబైల్ కొని ఎలా మనం ఆపరేట్ చేస్తామో అంతే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్యాలరీ, ఎడిటర్, కలర్ చేంజ్, హోమ్ పేజ్ అండ్ ఇది డిజైన్ లాగా ఉంటుంది. ఇది బార్డర్ ఏరియా చెక్ చేసుకోవడానికి ఎంత ఏరియా వస్తుంది అనేది, ఇది ఫ్రేమ్ మూవ్ చేసుకోవడానికి. ఇవన్నీ మనం పెన్ డ్రైవ్ పెట్టి డిజైన్ కాపీ చేసుకుని ప్రొసీజర్ అంతా చేస్తాం అనమాట. మహా అంటే బాగా క్లవర్ ఉన్న వాళ్ళకి 1 hour సరిపోతుంది. ఇంకా కొంచెం వాళ్ళకి అర్థం కావాలంటే 1 day ఎక్కువ. సో అంత ఈజీగా ఉంటుంది. థ్రెడ్ వర్క్ అంతా టోటల్ గా అయిపోయాక లాస్ట్ లో బీడ్ వర్క్ వస్తుంది. అంతవరకు కూడా మనం ఏదైనా వర్క్ ఉందంటే ఆ వర్క్ అంతా చేసుకున్న వరకు థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది. లాస్ట్ లో బీడ్స్ కుట్టేటప్పుడు మాత్రం వచ్చి మనం చూసుకుంటే సరిపోతుంది.
ఇంకా ఇది స్టార్ట్ చేసి మనం వేరే వరకు కూడా చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. ఇది ఏంటంటే డబల్ ఇన్కమ్ అంటారు అనమాట. 2 sources, ఒక బిజినెస్ చేస్తూ ఇంకొకటి మనీ ఏదైనా ఏం చేయాలంటే ది బెస్ట్ ఆప్షన్ ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం 2 బిజినెస్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది టైలరింగ్ ఉంటారు, నేను స్టిచ్చింగ్ చేస్తున్నా, మిషన్ దగ్గర ఉన్నా, వేరే వర్క్ చేయలేను. నేనున్నా అంటే నేనే ఇక్కడ వర్క్ చేయాలి. నా ప్లేస్ లో ఇంకా నేను చేయకపోయినా ఏదైనా ఇన్కమ్ కావాలి నాకు అనుకుంటే ఈ మిషన్. బొటిక్ అయితే ఇది బెస్ట్ ఆప్షన్ మేడం. ఇది బోటిక్స్ వాళ్ళు, పార్లర్ వాళ్ళు, లేడీస్ కలర్ వాళ్ళు చాలా మంది రన్ చేసుకుంటున్నారు. అండ్ మాది ఏంటంటే లైక్ ఫ్యాషన్ డిజైనర్స్ కూడా యూజ్ చేసే అంత అడ్వాన్స్ ఫీచర్స్ తోటి ఉందన్నమాట. థ్రెడ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్, ఇక్కడ ఏదైతే థ్రెడ్ ఉందో టోటల్ గా వర్క్ మొత్తం ఫినిష్ అయ్యాక లాస్ట్ లో బీడ్స్ వస్తుంది. ఈ బీడ్స్ కుట్టేటివి చాలా వీడియోస్ మా సిరి గణేష్ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. అండ్ రెగ్యులర్ గా కూడా రన్నింగ్ లోనే ఉంటాయి. ఎవ్రీ డిజైన్ అందులో అప్లోడ్ చేస్తాం అనమాట. అండ్ మా కస్టమర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి అందులో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఆ డిజైన్స్ కస్టమర్స్ కి వాళ్ళు చూపించి నచ్చాయి అంటే అప్పుడు పర్చేస్ చేసుకుంటుంటారు డిజైన్స్. సో ఇలా డ్రెస్సెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ గా 300 to 500 ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంత హెవీగా డిజైన్ చేసి కూడా బోటిక్స్ వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు మంచిగా. అండ్ లైక్ కస్టమర్ కి ఎలా అయితే కావాలో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు కస్టమర్. మనం ఒకవేళ షాపింగ్ మాల్స్ కి వస్తే ఈజీగా 3-4,000 అయితే మనం పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా జస్ట్ 400-500 రూపీస్ శారీ తో కూడా ఏంటంటే అక్కడ అవుట్పుట్ మళ్ళీ అండ్ ఆ ఫిట్టింగ్ మెయిన్ ఉండదు మనకు. ఇప్పుడు ఫిట్టింగ్ ఏంటంటే మాస్టర్స్ టైలరింగ్ చేసే వాళ్ళు కొంచెం ఫిట్టింగ్ బాగుంటది, మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది. వర్క్ పరంగా కూడా అంతే లైఫ్ ఉంటుంది. ఇది మెయిన్. మనకి ఇప్పుడు ఈ డ్రెస్ కి ఇలా ఈ వర్క్ చేయించాలంటే ఎంత అవుతుంది మేడం? ఈ వర్క్ చేయడానికి కస్టమర్స్ అయితే ఓన్లీ హ్యాండ్స్ లేవు కాబట్టి 253 వరకు చార్జ్ చేస్తారు. ఓకే, మంచి గ్రాండ్ లుక్ వచ్చేసి పార్టీ వేర్ లుక్ ఉన్న డ్రెస్సెస్ మంచి చేసుకోవచ్చు మనమే. అది కూడా పార్టీ వేర్. ఓకే అండి, ఇక్కడ డ్రెస్సెస్ అయితే కలెక్షన్స్ అయితే చూసారా? డ్రెస్సెస్ ఒకవేళ మనకి బ్లౌజెస్ కావాలన్నా, చున్నీస్ కావాలన్నా, శారీస్ బార్డర్స్ కావాలన్నా కూడా ఏవైనా కూడా వీళ్ళ దగ్గర దొరికే మిషన్స్తో మనం మంచిగా డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళి బయట థౌజండ్స్ పర్చేస్ చేసి మనీ వేస్ట్, టైం వేస్ట్ అన్ని చేసుకునే వల్ల మనం ఓన్గా ఇలాంటి మంచి డిజైన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రాఫిట్ రావాలి, తక్కువ టైంలో మనం ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి, ఇంట్లో ఉండి మంచి ప్రాఫిట్స్ రావాలి, టైం సేవ్ అవ్వాలి, మనీ కూడా సేవ్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీకు కూడా ఈ బిజినెస్ కూడా ఆపర్చునిటీ మీకు నచ్చినట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఈ ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ అవ్వదు. వీళ్ళ ఆఫర్ వచ్చేసి మనకి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 స్టేట్స్ వాళ్ళ వరకు మాత్రమే ఉంటుందండి. అదర్ స్టేట్స్కి అయితే అవైలబుల్గా లేదు. ఈ 3 స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఓకే మేడం, బిజినెస్ అయితే మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, లో బడ్జెట్లో ఉంది, ఇది బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో మీరు నంబర్ ఇస్తా అన్నారు. సో కాల్ చేస్తే కంప్లీట్ గా మా టీం వాళ్ళు గైడ్ చేస్తారు. లైక్ సైడ్ ఎలా ఉంటాయి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఉగాది ఆఫర్స్ మా దగ్గర క్లోజ్ అయ్యాయి, బట్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు లోన్ లో ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ అంతా కూడా ప్లీజ్ కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి అని. సో వాళ్ళ ఎక్స్క్యూజ్ ప్రకారం అయితే ఒక 15 days అయితే ఎక్స్టెన్షన్ చేసాము. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి ఈ MH బ్రాండ్ మిషన్స్ అంటే మాత్రం ఇది ది బెస్ట్ టైం అండి. వాళ్ళు ఒకసారి కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ లో ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ సపోర్ట్ ఉంటుంది, వీడియో కాల్ లో చూపిస్తారు. అదే అడ్రస్ ఒకసారి చెప్తారా మేడం? ఎందుకంటే చాలా మంది అల్వాల్ అంటే సికింద్రాబాద్ నియర్ బై ఉంటది అనుకుంటారు, ఇది కొంచెం ఇది లోపలికి ఉంది కదా అండి. అల్వాల్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, బట్ అవుట్ ఆఫ్ వాళ్ళకి తెలియదు. లోకల్ సిటీలో అయితే ఈజీగా అర్థం అవుతుంది. సో సికింద్రాబాద్ నుంచి ఇది కొంచెం దగ్గర అవుతుంది, ఒక 7 kilometers ఉంటుంది. ఎవరైనా అవుట్ ఆఫ్ వాళ్ళు రావాలంటే మెయిన్ సికింద్రాబాద్ సెంటర్ అవుతుంది, బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ. అక్కడ నుంచి అల్వాల్ అంటే ఈజీగానే ఉంటుంది, బట్ మెయిన్ రోడ్ లో నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనేది చెప్పొచ్చు. సో అల్వాల్ ఇక్కడ వచ్చేసి సాయినగర్ కాలనీ, యాక్సిస్ బ్యాంక్ స్ట్రీట్. అండ్ గూగుల్ లొకేషన్ లో కూడా ఉంటుంది. మీరు సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ అని టైప్ చేసినా కూడా సాయినగర్ కాలనీ, సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ సాయినగర్ కాలనీ గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది, డైరెక్ట్ గా కూడా రావచ్చు. ఓకే అండి, మేడం అయితే అడ్రస్ చెప్పారు అండ్ డీటెయిల్స్ కూడా మిషనరీ గురించి మొత్తం బ్రీఫ్ గా చెప్పేశారు. కాబట్టి మీకు కూడా ఓన్ గా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ ఉండి సెకండ్ బిజినెస్ కూడా ఆప్షన్ ఉన్న వాళ్ళు వెంటనే మేడం అయితే అప్రోచ్ అవ్వండి. లాంగ్ లో ఉన్న వాళ్ళ కోసం మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది, నియర్ బై ఉన్న వాళ్ళు అయితే వెంటనే మేడం వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.